హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇంగ్లీష్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 టైప్స్ ఉన్నాయి కదా. ఆ 8 టైప్స్లో 8వది ఈ ఇంటర్జెక్షన్. ఈ క్లాస్లో ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాము. అర్థమైందా లర్నర్స్? ఇంటర్జెక్షన్ని తెలుగులో అవ్యయము అని అంటారు. ఈ ఇంటర్జెక్షన్ అనేది ఆశ్చర్యార్థక పదము లేదా విస్మయాది బోధక పదము అని అనవచ్చును. అర్థమైందా? ఇంటర్జెక్షన్ అంటే ఆకస్మికంగా మన భావాలను అంటే ఎమోషన్స్ని వ్యక్తపరిచే పదము అని అర్థమైతే వస్తుంది ఈ ఇంటర్జెక్షన్కు. ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి? ఆకస్మికంగా అంటే సడన్గా మన ఎమోషన్స్ని వ్యక్తపరుస్తుంది, అంటే తెలియజేస్తుంది అనమాట. మనము ఏ విధంగా మన రియాక్షన్ ఉంది, మన భావం ఏమిటి, మన ఎమోషన్ ఏమిటి, అది కూడా సడన్గా ఆకస్మికంగా ఆకస్మికంగా మన భావాలు వస్తుంటాయి కదా, అలాంటి భావాలను వ్యక్తపరిచే పదము ఈ ఇంటర్జెక్షన్ అనేది. అర్థమైందా? ఇవి సెంటెన్సెస్లో గ్రామర్కి ఎక్కువగా సంబంధం లేకుండా మన భావాలను చూపిస్తాయి అన్నమాట. అంటే సంతోషం కానీ, ఆశ్చర్యం కానీ, బాధ, కోపం లాంటి భావాలను చూపిస్తాయి ఈ ఇంటర్జెక్షన్ అనేది. అర్థమైందా రన్నర్స్? అంటే గ్రామర్కి ఎక్కువగా సంబంధం ఉండదన్నమాట. అర్థమైందా రన్నర్స్? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వావ్ అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం వావ్ని అని అంటే ఆశ్చర్యం లేదా ఆనందం. ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనం వావ్ ఎంత అందంగా ఉంది అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వావ్ అని ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. ఈ ఓ అనే ఇంటర్జెక్షన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆశ్చర్యం లేదా బాధ ఎమోషన్ని, ఆశ్చర్యం లేదా బాధ భావాలను తెలియజేయడానికి ఈ ఓ అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అలాస్ని తెలుగులో అయ్యో అని అంటారు. అయ్యో మీన్స్ దుఃఖము అని అర్థము. దుఃఖం వచ్చినప్పుడు అలాస్ అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అర్థమైందంటే హుర్రే లేదా హుర్రా. ఈ హుర్రా అనే ఇంటర్జెక్షన్ని తెలుగులో హుర్రా అని అంటారు. అంటే సంతోషం వచ్చినప్పుడు ఈ హుర్రా అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. హిప్ హిప్ హుర్రే అని అంటుంటారు కదా, అంటే సంతోషం ఎక్కువగా అయినప్పుడు ఈ హుర్రే లేదా హుర్రా అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈ ఊప్స్ అనే ఇంటర్జెక్షన్ని తెలుగులో అయ్యో అని అంటారు. ఈ అయ్యో అనే ఇంటర్జెక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తారు? చిన్న తప్పు జరిగినప్పుడు అంటే స్మాల్ మిస్టేక్ ఏదైనా చేస్తుంటాం కదా, ఊప్స్ అని అంటుంటారు. అర్థమైందా? ఊప్స్ అని అంటుంటారు. ఏదైనా చిన్న తప్పు జరిగినప్పుడు ఈ ఊప్స్ అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈ ఇంటర్జెక్షన్ అనేది ఎక్స్క్లమేషన్ మార్క్తో చూపిస్తాము. అర్థమైందా? ఈ ఇంటర్జెక్షన్ పదాన్ని ఎక్స్క్లమేషన్ మార్క్తో చూపిస్తాము, తెలియజేస్తాము. అర్థమైందా? ఇది సెంటెన్సెస్ స్టార్టింగ్లో ఉంటాయన్నమాట. వాక్యం స్టార్టింగ్లో ఈ ఇంటర్జెక్షన్స్ని అయితే యూజ్ చేస్తాము. అర్థమైందా? ఈ వావ్ తర్వాత ఇంకో సెంటెన్స్ యూజ్ చేయవచ్చును, లేదా ఓన్లీ ఈ వావ్ ఒక్కటే యూజ్ చేయవచ్చును. ఓన్లీ ఓ లేదా అలాస్, హుర్రా, ఊప్స్ అని ఇంటర్జెక్షన్స్నైనా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ ఇంటర్జెక్షన్స్ వర్డ్స్ తర్వాత సెంటెన్సెస్నైనా యూజ్ చేయవచ్చును. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. వావ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్. మనం ఎక్కడికైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు వావ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ అని అంటుంటాం కదా. తెలుగు అర్థం ఏమిటప్పుడు? వావ్ ఇది చాలా అందంగా ఉంది అని అర్థం అయితే వస్తుంది కదా. అంటే ఇది చాలా అందంగా ఉంది. వావ్ అంటే సడన్ భావాన్ని, సడన్ ఎక్స్ప్రెషన్ని, సడన్ రియాక్షన్ అయితే మనము ఈ ఇంటర్జెక్షన్ ద్వారా తెలియజేస్తాము. అర్థమైందా? వావ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ అనే వాక్యానికి తెలుగు అర్థం వావ్ ఇది చాలా అందంగా ఉంది లేదా ఇది అందంగా ఉంది అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? ఈ ఇంటర్జెక్షన్స్ని ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే ఆకస్మికంగా మన భావాలను తెలియజేయడానికి యూజ్ చేస్తారు ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి. అర్థమైందా? అలాస్ హీ లాస్ ద గేమ్. అయ్యో
అతను ఆటలో ఓడిపోయాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ అలాస్ అనే ఇంటర్జెక్షన్కి తెలుగు అర్థము అయ్యో అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? ఏదైనా దుఃఖం కలిగినప్పుడు ఈ అలాస్ అనే ఇంటర్జెక్షన్ అయితే యూజ్ చేస్తారు. అర్థమైందా? ఈ విధంగా అయితే ఇంటర్జెక్షన్స్ తర్వాత సెంటెన్సెస్ని కూడా యూజ్ చేయవచ్చును, లేదా ఓన్లీ ఈ ఇంటర్జెక్షన్స్ని కూడా యూజ్ చేయవచ్చును. ఈ ఇంటర్జెక్షన్స్ని ఎక్స్క్లమేటరీ మార్క్స్తో సూచిస్తాము, తెలియజేస్తాము. అర్థమైందా? ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి? ఆశ్చర్యార్థక పదము లేదా విస్మయాది బోధక పదము అని అర్థమైతే వస్తుంది. ఇంటర్జెక్షన్ని తెలుగులో అవ్యయము అని అంటారు. అవ్యయము అంటే రూపం మారని పదము, మార్పు రాని పదము అని అర్థమైతే వస్తుంది. అర్థమైందా? అవ్యయం అంటే మార్పు రాని పదము. ఈజీగా అర్థం అవ్వాలంటే సెంటెన్సెస్లో ఈ ఇంటర్జెక్షన్స్ని అయితే యూజ్ చేస్తుంటాం కదా, ఆ వాక్యానికి రూపం మారకుండా ఉంటుంది. అలాంటి రూపం మారకుండా ఉండే పదాన్ని ఇంటర్జెక్షన్ అని అంటారు. అర్థమైందా? సెంటెన్సెస్లో వాక్యాలలో ఈ ఇంటర్జెక్షన్స్ని వాడితే రూపం మారకుండా ఉంటుంది, సెంటెన్స్ మీనింగ్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి పదాలను, రూపం మారకుండా ఉండే పదాలను, మార్పు రాని పదాలను అవ్యయములు అని అంటారు, ఇంటర్జెక్షన్స్ అని అంటారు. అర్థమైందా? ఇంటర్జెక్షన్స్ అంటే ఏమిటి? వాక్యంలో ఈ ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేయడం వల్ల రూపంలో మార్పు ఉండదు. అలాంటి మార్పు లేని పదాలను అవ్యయములు అని అంటారు. సెంటెన్స్లో వాడినప్పుడు రూపం మారకుండా ఉండే పదాలను అవ్యయములు, ఇంటర్జెక్షన్స్ అని అంటారు. అర్థమైందా? నామవాచకము, క్రియ, విశేషణం లాంటి పదాలు లింగం, కాలం వల్ల మీనింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా, నామవాచకము, క్రియ, విశేషణం లాంటి పదాలు కాలం, లింగం వల్ల మీనింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా, కాలం, లింగం వల్ల మార్పు అనేది వస్తాయి. కానీ ఈ అవ్యయము యూజ్ చేయడం వల్ల ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఈ అవ్యయము అనేది. అర్థమైందా? ఈ అవ్యయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, మార్పు లేని పదము, మార్పు రాని పదము. ఈ ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేయడం వల్ల వాక్యంలో, సెంటెన్సెస్లో ఈ ఇంటర్జెక్షన్స్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి మార్పు ఉండదు. అర్థమైందా? సెంటెన్స్ రూపం అనేది చేంజ్ అవ్వదు. బట్ ఈ నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ని యూజ్ చేయడం వల్ల కాలంలో అంటే టెన్సెస్లో, లింగం వల్ల అంటే సబ్జెక్ట్స్ వల్ల మీనింగ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి కదా. ఈ అవ్యయం యూజ్ చేయడం వల్ల, ఈ ఇంటర్జెక్షన్ యూజ్ చేయడం వల్ల మీనింగ్ అయితే సేమ్ ఉంటుంది, చేంజ్ అవ్వదు, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఈ అవ్యయము అనేది. అర్థమైందా? ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి ఎక్స్క్లమేటరీ మార్క్తో మనకు తెలియజేస్తాయి, ఎక్స్క్లమేషన్ మార్క్తో మనకు చూపిస్తాయి ఈ ఇంటర్జెక్షన్ వర్డ్స్ అనేవి. వావ్, ఓ, అలాస్, హుర్రే, ఊప్స్ అనేవన్నీ ఇంటర్జెక్షన్స్ అవుతాయి. ఈ ఇంటర్జెక్షన్స్ తర్వాత ఇలా సెంటెన్సెస్ కూడా యూజ్ చేయవచ్చును, లేదా ఓన్లీ ఈ ఇంటర్జెక్షన్స్ వర్డ్స్ని కూడా యూజ్ చేయవచ్చును. అర్థమైందా? ఓ, ఊప్స్, అలాస్ ఇలా అయినా యూజ్ చేయవచ్చు, లేదా ఈ వావ్, అలాస్, ఈ ఇంటర్జెక్షన్స్ వర్డ్స్ తర్వాత ఇలా సెంటెన్సెస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చును, జత చేసుకోవచ్చును. అర్థమైందా? ఈ ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి? ఆకస్మికంగా మన భావాలను వ్యక్తపరిచే పదము. సడన్గా మన భావాలను, మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని తెలియజేసే పదాన్ని ఇంటర్జెక్షన్ అని అంటారు. అర్థమైందా? ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి ఇవి సెంటెన్సెస్లో గ్రామర్కి ఎక్కువగా సంబంధం లేకుండా ఉంటాయన్నమాట. అంటే సడన్గా మనం ఎక్కువ సంతోషం పడినప్పుడు, ఆశ్చర్యం పడినప్పుడు, బాధ, కోపం లాంటి భావాలను
చూపించడానికి ఈ ఇంటర్జెక్షన్స్ని అయితే యూస్ చేస్తాము. ఆకస్మికంగా సడన్గా ఇలాంటి భావాలను, ఎలాంటి భావాలను, సంతోషం, ఆశ్చర్యం, బాధ, కోపం లాంటి భావాలను వ్యక్తపరచడానికి ఈ ఇంటర్జెక్షన్స్ని అయితే యూస్ చేస్తారు. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.